వెల్కమ్ టు ది డిబేట్. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 దాకా కనీసం కుర్చీలో కూర్చోకుండా నిలబడే పాఠాలు చెప్పి, ఇంటికి రాగానే మళ్లీ రాత్రి 10 గంటలకి వాట్సాప్లో పేరెంట్స్ అడిగే ప్రశ్నలకి జవాబులిస్తూ, పైగా నెలాఖరుకొచ్చేసరికి కేవలం 10,000 జీతం కదా. అవును, కరెక్ట్గా 10,000 జీతం తీసుకునే ఒక ఆధునిక ప్రైవేట్ స్కూల్ టీచర్ పరిస్థితి చూస్తే అసలు మన విద్యా వ్యవస్థ ఎటుపోతోంది అనే భయం వేస్తోంది. ఒక ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే టీచర్ జీతం కన్నా ఆ స్కూల్కి పిల్లల్ని మోసుకొచ్చే బస్సు డ్రైవర్ జీతం ఎక్కువగా ఉంటోందనేది ఒక చేదు నిజం. నిజమే. ఒకప్పుడు గురువుకి బ్రహ్మతో సమానమైన స్థానమిచ్చిన దేశం కదా మనది. కానీ ఈరోజు ఉపాధ్యాయ వృత్తి తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రైట్. మరి ఈ దుస్థితికి అసలు కారణమేంటి? లాభాలు దండుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని ఉపాధ్యాయులని రక్తం పీల్చే జలగల్లా వాడుకుంటున్న పాఠశాలల యాజమాన్యాల వ్యవస్థాగత దోపిడీ కారణమా? లేక లక్షల్లో ఫీజులు కట్టాం కదా అని టీచర్లని పర్సనల్ సర్వెంట్స్లా చూస్తున్న తల్లిదండ్రుల కస్టమర్ మైండ్ సెట్ కారణమా? ఈరోజు మన చర్చ ఈ సోర్స్ మెటీరియల్ ఆధారంగా దీని చుట్టూనే సాగబోతోంది. నా వాదనేంటంటే, పాఠశాలల యాజమాన్యాలు అవలంబిస్తున్న కార్పొరేట్ సంస్కృతి, వారి వ్యాపార దాహమే దీనికి మూలకారణం. ఒక విద్యా కేంద్రాన్ని ఫ్యాక్టరీలా మార్చేసి ఉపాధ్యాయులని చౌక కార్మికులుగా చూస్తున్నారు. ఈ సంక్షోభం తీవ్రతను నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. ఇది కేవలం ఒక వృత్తికి సంబంధించిన సమస్య కాదు, మన భవిష్యత్తు తరాల నిర్మాణానికి సంబంధించిన ముప్పు. కానీ మీరు చెబుతున్న కార్పొరేట్ దోపిడీ కారణంతో నేను ఏకీభవించడం లేదు. అలా అంటారా? అవును. యాజమాన్యాల దోపిడీ అనేది కేవలం ఒక సింప్టమ్ మాత్రమే. అసలు జబ్బు సమాజంలోనే ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రుల వ్యవహార శైలిలో వచ్చిన మార్పే దీనికి అసలు కారణం అని నేను వాదిస్తున్నాను. ఈ రోజుల్లో విద్య అనేది ఒక కస్టమర్ సర్వీస్ లాగా మారిపోయింది. పేరెంట్స్ తమను తాము క్లయింట్లుగా భావిస్తూ టీచర్ల మీద పెట్టుకుంటున్న అవాస్తవిక అంచనాల వల్లే ఉపాధ్యాయ వృత్తి తన ప్రాథమిక గౌరవాన్ని కోల్పోయింది. చూడండి, గౌరవం లేని చోట దోపిడీ సహజంగానే మొదలవుతుంది. సరే, తల్లిదండ్రుల అంచనాల గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం. కానీ అంతకంటే ముందు అసలు ఈ వ్యవస్థలో పాతుకుపోయిన ఆర్థిక పాలనాపరమైన దోపిడీ వెనుకున్న మెకానిజం ఎలా పనిచేస్తుందో చూడాలి కదా. ప్రైవేట్ స్కూల్స్ ఉపాధ్యాయులని కనీసం మనుషులుగా కూడా చూడట్లేదు. మీకు ఏటీఎం స్కామ్ గురించి తెలిసే ఉంటుంది. కాగితాలపై జీతాలు ఎక్కువగా చూపించే మోసం గురించే కదా. ఎగ్జాక్ట్లీ. రికార్డులో టీచర్ల జీతం నెలకు 50,000గా చూపిస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ పాటిస్తున్నామని చూపించుకోవడానికి, ఇంకో పక్క పేరెంట్స్ దగ్గర అధిక ఫీజులు లాగడానికి. ఇది వాళ్ళకి కవచంలా పనిచేస్తుంది. కానీ వాస్తవానికి ఆ డబ్బుని టీచర్ల బ్యాంక్ అకౌంట్లో వేసి మున్నే తీసిపెట్టుకున్న ఏటీఎం కిట్స్తో వాళ్లే డెబిట్ చేసుకుంటారు. రైట్? కరెక్ట్. అలా వెనక్కి తీసేసుకుంటున్నారు. చివరికి టీచర్ చేతికి ఇచ్చేది 8,000, 10,000 మాత్రమే. పైగా ఆ 50,000 మీద పడే ఇన్కమ్ ట్యాక్స్ కూడా పాపం టీచర్లే భరించాలి. ఇక చట్టబద్ధంగా రావలసిన 6 నెలల ప్రసూతి సెలవులు అడిగితే ఉద్యోగంలోంచి తీసేయడం, కనీసం ఒక్కరోజు హాఫ్డే సీఎల్ కావాలన్నా రాజీనామా చేయమని వేధించడం. ఇవి నిజంగా దారుణమైన విషయాలు. అవును. ఇవన్నీ పేరెంట్స్ వల్ల జరగట్లేదు కదా. ఇదొక పకడ్బందీ కార్పొరేట్ క్రూరత్వం. ఏటీఎం మోసాలు, సెలవుల మంజూరులో ఉన్న నిరంకుశత్వం ఖచ్చితంగా అమానవీయమైనవి. ఆ ఆర్థిక దోపిడీ మెకానిజంని నేను ఏమాత్రం సమర్థించను. కానీ నేనిక్కడ ఒక భిన్నమైన కోణాన్ని ప్రస్తావించాలనుకుంటున్నాను. ఒక మనిషిని కేవలం ఆర్థికంగా దెబ్బతీస్తే వారు ఎంతో కొంత పోరాడగలరు. కానీ మానసికంగా కుంగిదీస్తే పేరెంట్స్ మానసికంగా కుంగుదీస్తున్నారనంటారా? ఖచ్చితంగా. ఉపాధ్యాయ వృత్తికి గుండెకాయలాంటిది గౌరవం. అలాగే క్లాస్ రూంలో వాళ్లకుండే అథారిటీ. ఆ అథారిటీని యాజమాన్యాలు కాదు, తల్లిదండ్రులే చంపేస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్ తర్వాతి పరిస్థితి మరీ దిగజారింది. ఒకప్పుడు స్కూల్ గేట్ దాడితే టీచర్ పని పూర్తయ్యేది. కానీ ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల వల్ల ఆ వాట్సాప్ గ్రూపులు పెద్ద తలనొప్పిగా మారాయి. 10ంటికి మెసేజ్ పెట్టి, మా పిల్లాడు ఎందుకు డల్గా ఉన్నాడు, ఆ సబ్జెక్ట్లో మార్కులు ఎందుకు తగ్గాయి అని అడగడం. ఒకవేళ టీచర్ వెంటనే రిప్లై ఇవ్వకపోతే మరుసటి రోజు ఉదయాన్నే యాజమాన్యానికి మెయిల్ పెట్టి ఫిర్యాదు చేయడం. ఇదొక కామన్ ప్రాసెస్ అయిపోయింది. పిల్లల ముందే వాళ్ల నిర్ణయాలని ప్రశ్నిస్తే ఇక తరగతి గదిలో కంట్రోల్ ఎక్కడుంటుంది? నిజమే, కంట్రోల్ పోతుంది. అందుకే నేననేది,
యాజమాన్యాల దౌర్జన్యం కన్నా రోజూ పేరెంట్స్ నుంచి ఎదురయ్యే ఈ మానసిక క్షోభే టీచర్లని లోపలి నుంచి దహించేస్తోంది. ఆ మానసిక క్షోభ పాయింట్ మీరు బాగానే చెప్పారు, కాని రోజూ వాళ్ళని దహించివేస్తున్న శారీరక హింస గురించి కూడా మనం విశ్లేషించాలి కదా. మనం దీన్నొకసారి ఫిజికల్ టోల్ వర్సెస్ మెంటల్ టోల్ కోణంలో చూద్దాం. ఈ రోజుల్లో ప్రైవేట్ స్కూళ్లల్లో ఒక అలిఖిత నియమముంది. అదేంటంటే నిలబడి పాటలు చెప్పాలనే రూల్ గురించేనా? ఎగ్జాక్ట్లీ. రోజుకు 40 నిమిషాల చొప్పున 7 పీరియడ్లు, అంటే కనీసం కూర్చోవడానికి వీల్లేకుండా 8 గంటల పాటు నిలబడే పాఠాలు చెప్పాలి. క్లాస్లో కుర్చీలు ఉన్నా సరే కూర్చోకూడదు. ఎవరైనా అలసిపోయి 2 నిమిషాలు కూర్చుంటే వెంటనే సీసీ కెమెరాల్లో మానిటర్ చేసే కోఆర్డినేటర్లు వచ్చి మీరెందుకు కూర్చున్నారు అని ప్రశ్నిస్తారు. దీనివల్ల టీచర్లకి వెరికోస్ వీన్స్, తీవ్రమైన కీళ్ల నొప్పులొస్తున్నాయి. ఇక్కడ ఒక చిన్న లాజిక్ చూడండి. చెప్పండి. ఒక బిల్డింగ్ బయట ఉండే సెక్యూరిటీ గార్డ్కి గాని, ఆపరేషన్ చేసే డాక్టర్కి గాని కూర్చునే వెసులుబాటుంటుంది గదా. కాని జ్ఞానాన్ని ప్రసాదించే టీచర్ని కుర్చీలో కూర్చొనివ్వకపోవడం వెనుక లాజికేంటి? ఇది కేవలం పేరెంట్స్కి చూడండి మా టీచర్లు నిరంతరం కష్టపడుతున్నారు అని చూపించుకునే ఆప్టిక్స్ గేమ్ కాదా? ఇదొక బానిస మనస్తత్వాన్ని రుద్దడమే కదా. నేను ఆ నిరంతరం నిలబడటం వల్ల వచ్చే శారీరక సమస్యలని తక్కువ అంచనా వేయట్లేదు. అది ఖచ్చితంగా అమానుష్యమే. దాన్ని ఒక ఆప్టిక్స్ గేమ్ అనటంలో కూడా పాయింటుంది. కానీ దాన్ని బానిస మనస్తత్వం అనడం కంటే అదొక నిరంతర పర్యవేక్షణ, అంటే కాన్స్టెంట్ సర్వేలెన్స్ నుంచి పుట్టిన ఒత్తిడిగా చూడాలి. అంటే వాళ్ళు రోజూ గమనిస్తుంటారంటారా? అవును. కాని ఇక్కడ నేనొక ప్రశ్న వేస్తాను. ఒకప్పుడు స్కూల్ టైం అయిపోయాక టీచర్లకి ఫ్యామిలీతో గడిపే విరామం ఉండేది. ఆ శారీరక శ్రమను వాళ్లు రాత్రికి విశ్రాంతితో అధిగమించేవారు. అంటే ఫిజికల్ బౌండరీస్ క్లియర్గా ఉండేవి. కాని ఇప్పుడేమవుతోంది? మీరడిగిన ఆ 8 గంటల శారీరక హింస కంటే వాట్సాప్ ద్వారా పేరెంట్స్, టీచర్ల పర్సనల్ సమయాన్ని ఆక్రమించడం ఇంకా పెద్ద క్రూరత్వం కాదా? మా పిల్లవాడికి హోంవర్క్ అర్థం కాలేదు, ఇప్పుడే చెప్పండి. లేదా ఈరోజు క్లాసులో మా పిల్లాడిని ఎందుకు వెనుక కూర్చోబెట్టారు అని ఎప్పుడు పడితే అప్పుడు మెసేజ్ చేసి వెంటనే స్పందించమనడమనేది ఒక 24 గంటల నిఘాలాంటిది. శారీరక అలసట నుంచి కోలుకోవచ్చు, కాని నా పర్సనల్ లైఫ్లోకి ఎవరైనా ఎప్పుడైనా చొరబడగలరు అనే మానసిక అభద్రత నుంచి కోలుకోవడం చాలా కష్టం. ఆ మానసిక అభద్రత అనే పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ 24 గంటల నిఘా అనేది నిజంగా టీచర్లకి నరకమే. కానీ ఇక్కడే మనం ఒక లాజిక్ మిస్ అవుతున్నాం. అసలు ఆ వాట్సాప్ గ్రూపుల్ని సృష్టించింది పేరెంట్స్ కాదు కదా, యాజమాన్యాలే కదా ఆ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ మోడల్ని స్కూళ్లలోకి తీసుకొచ్చింది. అంటే వాళ్లు తెచ్చినా కూడా? వినండి, మార్కెట్లో కాంపిటీషన్ పెరిగిపోవటంతో మిగతా స్కూళ్ల కంటే మాదే గొప్పది అని నిరూపించుకోవడానికి, పేరెంట్స్ని శాంతింపజేయడానికి మేము మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము అని యాజమాన్యాలిచ్చిన ఆఫర్ ఇది. తమ బిజినెస్ని పెంచుకోవడానికి టీచర్ల వ్యక్తిగత సమయాన్ని తాకట్టుబెట్టాయి యాజమాన్యాలు. ఇది సరిపోనట్లు ఈ యాజమాన్యాలు ఉద్యోగ భద్రత లేమిని ఒక ఆయుధంగా వాడుకుంటున్నాయి. ఎలా అంటే? ఎందుకంటే అందులో వాళ్ళకి స్పష్టమైన లాభముంది. ఉదాహరణకు, ఒక స్కూల్లో 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ టీచర్ ఉందనుకుందాం. ఆమెకు జీతం ఎక్కువగా ఇవ్వాలి. కాబట్టి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? ఆమె స్థానంలో సగం జీతానికే వచ్చే కొత్తవాళ్లని తీసుకోవడానికి ఒక కుట్ర చేస్తుంది. ఆ సీనియర్ టీచర్కి అకస్మాత్తుగా సీనియర్ పీజీటీ క్లాసులకి ప్రమోషన్ ఇచ్చినట్లు నటిస్తారు. ఆ కొత్త సిలబస్కి అలవాటు పడే టైం కూడా ఇవ్వకుండా మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు అని నెపం మోపి అన్యాయంగా తీసేస్తారు. కనీసం ఒక్కరోజు హాఫ్ డే అడిగినా రాజీనామా చేసి వెళ్ళిపోవచ్చు అంటారు. ఇది పేరెంట్స్ వల్ల వచ్చిందా? ఖర్చులు తగ్గించుకునే యాజమాన్యాల వ్యూహం కదా ఇది. ఆ వ్యూహం వెనుకున్న అసలు భయమేమిటో కొంచెం లోతుగా చూడాలి మనం. ఒక విద్యాసంస్థ ఒక మంచి సీనియర్ టీచర్ని కోల్పోవడానికి ఎందుకు సిద్ధపడుతోంది? వాళ్ళకా ధైర్యం లేదా? ఆ అవసరం ఎక్కడ్నుంచొస్తోంది? ఎక్కడ్నుంచి అంటారు? ఎందుకంటే సమాజంలో తల్లిదండ్రులకి ఉపాధ్యాయుల పట్ల గౌరవం లేదు. పేరెంట్స్ టీచర్ల అనుభవాన్ని చూడట్లేదు. తమ డిమాండ్లకి వాళ్లు ఎంతలా తలొగ్గుతున్నారు అనేదే చూస్తున్నారు. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. తరగతి గదిలో ఒక టీచర్ పిల్లాడి నోట్బుక్లో వెరీ గుడ్ అని రాస్తే ఆ పేరెంట్స్ మరుసటి రోజు ఫోన్ చేసి మా పిల్లాడికి ఎక్సలెంట్ కాకుండా వెరీ గుడ్ ఎందుకిచ్చారు, అతని ఆత్మవిశ్వాసం దెబ్బతింది అని నిలదీస్తారు. ఓహ్,
అలా కూడా అడుగుతారా? అవును, అడుగుతారు. హోంవర్క్ చేయనందుకు కొద్దిగా మందలిస్తే 2వ తరగతి పిల్లాడు డిప్రెషన్కి గురయ్యాడని టీచర్పై నిందలు వేస్తారు. తల్లిదండ్రులిలా చిన్న విషయాలకి రాద్ధాంతం చేస్తున్నప్పుడు యాజమాన్యాలు ఈ క్లయింట్లకి తలొగ్గుతున్నాయి. అంటే ఒక పేరెంట్ ఫిర్యాదు చేసిన వెంటనే యాజమాన్యం ఆ టీచర్కి అండగా నిలబడకుండా బలిపశువుని చేస్తుందని మీరు ఒప్పుకుంటున్నట్లే కదా? అలాంటప్పుడు తప్పు యాజమాన్యమే గదా? యాజమాన్యం విధానాలు తప్పు కాదని నేననట్లేదు. కానీ వాళ్ళు ఎందుకలా ప్రవర్తిస్తున్నారో ఆ మెకానిజం అర్థం చేసుకోవాలి. వాళ్లకి ఫీజులు కట్టే పేరెంట్ దేవుడితో సమానం. ఇక్కడ ఒక అద్భుతమైన పోలిక ఉంది చూడండి. ఒక డాక్టర్ తన దగ్గరికి వచ్చిన 40 మంది పేషెంట్స్కి ఒకేసారి ఒకే రకమైన మందు ఇస్తూ అందరినీ ఒకేలా సంతృప్తిపరచగలరా? ఛాన్సే లేదు. ప్రతి పేషెంట్ శరీరతత్వం వేరు, వాళ్లక్ కావలసిన వైద్యం వేరు. ఎగ్జాక్ట్లీ. సరిగ్గా అలాగే ఒక ఉపాధ్యాయురాలు కూడా 40 మంది స్టూడెంట్స్కి ఒకేసారి పాఠం చెప్తూ 40 రకాల అంచనాలని ఎలా అందుకోగలదు? ఒక పిల్లాడికి బొమ్మలు గీసి చెబితే అర్థమవుతుంది, ఇంకో పిల్లాడికి కథ రూపంలో చెప్తే అర్థమవుతుంది. కాని నేటి పేరెంట్స్ తమ పిల్లాడికి మాత్రమే ప్రత్యేకమైన కస్టమైజ్డ్ అటెన్షన్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. అలాంటి అవాస్తవిక అంచనాలన్నింటినీ మోపినప్పుడు యాజమాన్యాలు ఆ డిమాండ్లని తీర్చలేవు. పేరెంట్ కంప్లైంట్ చేస్తే టీచర్కి సపోర్ట్ చేసి ఆ కస్టమర్ని కోల్పోవడం కంటే ఆ టీచర్ని తీసేసి కొత్తవాళ్లని పెట్టుకోవడం ఈజీ. అంటే యాజమాన్యాల వైఖరి అనైతికం అయినప్పటికీ ఆ వాతావరణాన్ని సృష్టిస్తున్నది ముమ్మాటికి తల్లిదండ్రుల వినియోగదారి మనస్తత్వమే. మీరు చెప్పేది ఒక రకంగా లాజికల్గానే ఉంది, కానీ దీన్ని ఇంకోలా విశ్లేషిద్దాం. మీరు చెబుతున్న ఈ కస్టమర్ అంచనాలు అనే పాయింట్ తీసుకుంటే, ఈ డిమాండ్లని క్రియేట్ చేసిందే ప్రైవేట్ స్కూల్స్. ఈ రోజుల్లో చదువు కంటే ప్రదర్శనకే, అంటే ఈవెంట్ మేనేజ్మెంట్కి వాళ్ళెక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. అంటే ఫెస్టివల్స్, ప్రోగ్రామ్స్ అంటారా? అవును. ఎందుకంటే చదువు అనేది 4 గోడల మధ్య జరుగుతోంది. అది మార్కెటింగ్కి పనికిరాదు కదా? క్లాస్లో పాఠాలు చెప్పాల్సిన టీచర్లని యాజమాన్యాలు తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం లేబర్లో వాడుకుంటున్నాయి. హాలోవీన్, క్రిస్మస్, డాండియా నైట్, ఇలా ప్రతి పండుగకు రాత్రి 10 గంటల దాకా కారిడార్లని అలంకరించే పనులని టీచర్లతో ఉచితంగా చేయించుకుంటున్నారు. నిజమే. ఆ ఈవెంట్స్ నిర్వహణ అనేది ఉపాధ్యాయుల వృత్తి ధర్మానికి విరుద్ధమే. ఒక మ్యాథ్స్ టీచర్కి కారిడోర్లో రంగోలీ వేయడానికి సంబంధమేంటి? ఉపాధ్యాయుల శక్తిని ఇలా పీల్చేయడం కేవలం తమ స్కూలు ఫోటోలు బయట గొప్పగా కనిపించాలనే పాంపెంట్ షో కోసమే కదా? దయచేసి ఇక్కడొక్క నిమిషం ఆలోచించండి. ఆ ఆడంబరాలు అసలు ఎవరికోసం చేస్తున్నారు? ఆ కారిడార్ అలంకరణలు చూసి మురిసిపోయేది ఎవరు? ఈ ఈవెంట్స్ అన్నీ నేటి తల్లిదండ్రుల అంచనాల వల్లే పుట్టుకొచ్చాయి. ఇక్కడే మనం విజిబుల్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవాలి. విజిబుల్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అవును, పేరెంట్స్ లక్షల్లో ఫీజులు కడుతున్నారు. పిల్లాడి బుర్రల్లో ఎంత జ్ఞానం పెరిగిందనేది కంటికి కనిపించదు, దాన్ని కొలవడం కష్టం. కానీ స్కూల్ ఎంత గ్రాండ్గా ఒక ఈవెంట్ చేసింది, అందులో తమ పిల్లాడు ఏ వేషం వేశాడనేది వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోడానికి, సమాజంలో గొప్పలు చెప్పుకోడానికి పనికొస్తుంది. ఈ సోషల్ మీడియా కల్చర్ వల్లే పేరెంట్స్ చదువు కన్నా ఈవెంట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంటే పేరెంట్స్ అట్రాక్ట్ అవుతున్నారంటారా? ఎగ్జాక్ట్లీ. ఇంట్లో రివిజన్ చేయించడం లాంటివి మానేసి, మేము ఫీజు కట్టాము, ఇక మాడికి డాన్స్ నేర్పించడం దగ్గర్నుంచి క్రమశిక్షణ నేర్పించడం వరకు అన్నీ మీరే చూసుకోవాలి అని ప్రతి బాధ్యతను స్కూల్పైనే మోపుతున్నారు. తల్లిదండ్రులు ఈవెంట్స్ను కోరుకుంటున్నారు కాబట్టే పాఠశాలలు ఆ ఈవెంట్స్ను సప్లై చేస్తున్నాయి. కాబట్టి ఈ వ్యాపారీకరణ వెనుక మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్ తల్లిదండ్రుల ఆలోచనా విధానంలో వచ్చిన మార్పే. విజిబుల్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ చాలా అద్భుతంగా వివరించారు. తల్లిదండ్రుల ప్రాధాన్యతలో మారిన మాట వాస్తవమే. కానీ మార్కెట్లో డిమాండ్ ఉంది కదా అని ఒక విద్యాసంస్థ తన ప్రాథమిక నైతికతను గాలికి వదిలేసి ఉపాధ్యాయులతో వెట్టిచాకిరీ చేయిస్తుందా? ఇక్కడే కఠినమైన చట్టాల ఆవశ్యకత వస్తుంది. ప్రైవేట్ పాఠశాలల ఈ దోపిడీని ఆపడానికి కేవలం సమాజంలో మార్పు కోసం ఎదురుచూస్తే లాభం లేదు. మన ఈ చర్చ ద్వారా నాకర్థమవుతుందేంటంటే, ఈ సమస్య పరిష్కారం కావాలంటే సిబిఎస్ఈ లాంటి బోర్డులు కఠినంగా వ్యవహరించాలి, పకడ్బందీ ఆడిట్స్ జరగాలి. రైట్.
జీతాల చెల్లింపులో పారదర్శకత రావాలి, ఏటీఎం స్కామ్స్కి చెక్ పెట్టాలి, ఉపాధ్యాయులకి కుర్చీలో కూర్చునే వెసులుబాటివ్వడం, ప్రసూతి సెలవులివ్వడం లాంటి ప్రాథమిక హక్కుల అమలుకి చట్టాలు రావాలి. యాజమాన్యాల జవాబుదారీతనం పెంచినప్పుడే టీచర్లకి కనీస ఊరట లభిస్తుంది. నిబంధనలు తీసుకురావడమనేది పైకి కనిపించే గాయానికి మందు రాయడం లాంటిది. చట్టాలు ఎన్ని వచ్చినా అవి మాత్రమే సరిపోవన్న వాదన. ఎందుకంటే ఆ చట్టాల్లోని లొసుగులని వెతుక్కుని యాజమాన్యాలు మళ్లీ వాటిని నీరుగార్చే ప్రమాదముంది. మరి పరిష్కారమేంటంటారు? అసలు సమస్య మూలాల్లోకి వెళితే పిల్లల క్రమశిక్షణ విషయంలో పేరెంట్స్, టీచర్లతో సహకరించనంతవరకు ఈ సమస్య తీరదు. మా పిల్లాడికి హోంవర్క్ ఎందుకిచ్చారు అంటూ టీచర్లని వ్యక్తిగత సేవకులుగా చూసే కల్చర్ మారాలి. సమాజం ఉపాధ్యాయులకి ఆ పాతకాలపు గౌరవాన్ని ఇచ్చినప్పుడే ఈ వృత్తి మనుగడ సాగిస్తుంది. పేరెంట్స్ ఇంట్లో గురువుకి గౌరవం ఇవ్వడం నేర్పించిన రోజున ఏ యాజమాన్యం కూడా టీచర్ల వైపు కన్నెట్టి చూడ్డానికి సాహసించదు. అంటే మనం ఈ చర్చలో వేర్వేరు కోణాల్లో వాదించినప్పటికీ ఒక అత్యంత బాధాకరమైన వాస్తవాన్ని ఇద్దరం అంగీకరిస్తున్నాము. ప్రస్తుత విద్యావ్యవస్థలో ఉపాధ్యాయులు అటు యాజమాన్యాల ఆర్థిక లాభాపేక్షకు, ఇటు తల్లిదండ్రుల అవాస్తవిక అంచనాలకు మధ్య రెండు రాళ్ల మధ్య నలిగిపోయే గింజల్లా మారిపోయారు. నిజమే. వాళ్లు తరగతి గదిలో బోధించడమే కాకుండా పేరెంట్స్ని ఎలా శాంతింపజేయాలి, యాజమాన్యం పెట్టిన టార్గెట్స్ని ఎలా పూర్తి చేయాలి అనే బ్యాలెన్సింగ్ యాక్ట్కే వాళ్ల ఎనర్జీ అంత ఖర్చయిపోతుంది. ఈ రెండు శక్తుల ఒత్తిడికి అసలైన విద్య తీవ్రంగా దారి తప్పుతోంది. అవును, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో నైపుణ్యమున్న ఏ ఒక్కరూ టీచింగ్ ప్రొఫెషన్లోకి రావడానికి సాహసించరు. అప్పుడు నష్టపోయేది యాజమాన్యాలు కాదు, తల్లిదండ్రులు కాదు, నేరుగా మన భావితరాలే. ఎగ్జాక్ట్లీ. ఉపాధ్యాయ వృత్తికి ఆ పూర్వ వైభవం, కనీస గౌరవం దక్కాలంటే పరిష్కారం కఠినమైన ప్రభుత్వ ఆడిట్లు, చట్టాల ద్వారా వస్తుందా, లేక ప్రతి ఇంటిలోని తల్లిదండ్రుల ఆలోచన విధానంలో, వారి ప్రవర్తనలో వచ్చే గుణాత్మక మార్పు ద్వారా వస్తుందా అనే ఈ సంక్లిష్టమైన అంశంపై మరింతగా ఆలోచించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఈ విశ్లేషణను మీకే వదిలేస్తున్నాం. నమస్కారం. ఒక మంచి చర్చకి ముగింపు.